దొంగను ఓ వ్యక్తి చాకచక్యంగా పట్టుకున్న ఘటన అనంతపురం జిల్లా దుర్గానగర్లో చోటు చేసుకుంది. అర్ధరాత్రి కాలనీలో దొంగతనం చేసేందుకు ఓ బ్యాచ్ వచ్చింది. ఆ బ్యాచ్ని గమనించిన గోపాల్ వారిలో ఒకరిని పట్టుకుని గట్టిగా కేకలేశాడు. దీంతో మిగిలిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. పట్టుకున్న దొంగను తాడుతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగ దగ్గర ఉన్న బ్లేడ్, కత్తెర స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన ఒక బ్యాచ్ను చాకచక్యంగా పట్టుకున్నాడు ఒక వ్యక్తి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ విజయ్ జరుగుతున్నారు. విజయ్, అంటే ఎవరు ఆ దొంగలు? లోకల్ వాళ్ళేనా లేకపోతే అంతర్రాష్ట్ర దొంగలుగా ఏం చెప్తున్నారు పోలీసులు వారి గురించి? పూర్తి సమాచారం వచ్చిందా? సతీష్, అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలో దుర్గానగర్లో అయితే రాత్రి దొంగతనానికి వెళ్లిన ఒక దొంగను ఇంటి యజమాని పట్టుకొని దేహశుద్ధి చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే రాత్రి దొంగతనానికి ముగ్గురు వ్యక్తులు రంగయ్య అనే ఇంటికి వెళ్లడంతో ఆ రంగయ్య అప్రమత్తమయ్యి ఒక దొంగను పట్టుకొని కేకలు వేయడంతో పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి దొంగను పట్టుకున్నారు. అయితే మిగతా ఇద్దరు దొంగలు కూడా పరారై పారిపోయారు. అయితే ఆ దొంగను పూర్తి విచారించగా దొంగ ఐడి కార్డు, అంటే పెనకొండ సమీపంలోని కొన్ని పరిశ్రమల్లో పనిచేస్తున్న హరికృష్ణగా ఐడి కార్డు అయితే దొరికింది. అయితే వీళ్ళు అంటే అక్కడ పనిచేస్తున్న వారు కాదు, ఫేక్ ఐడీలు సృష్టించుకొని అక్కడ నిత్యం దొంగతనాలకు పాల్పడే వ్యక్తులుగా అయితే పోలీసులు గుర్తించినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా రాత్రి వేళల్లో అనంతపురం జిల్లా కావచ్చు, సత్యసాయి జిల్లా కావచ్చు, రాత్రి వేళల్లో దొంగతనాలు అధికమయ్యాయి. పోలీసులకి ఇప్పుడే చాలా సార్లు కేసులు వచ్చినా కానీ కనీసం పోలీసులు దొంగలను పట్టుకున్న పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. అయితే రాత్రి ఆ ఇంటి ఓనర్ రంగయ్య దొంగను పట్టుకోవడంతో ఒకసారిగా పోలీసులు సైతము అంటే ఉలిక్కి పడే పరిస్థితి వచ్చింది. అయితే అక్కడ పోలీసులు పూర్తిగా ఇంకా అంటే ఎలాంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఏమైనా కియా పరిసర ప్రాంతాల్లో అంటే పరిశ్రమలు అధికంగా ఉండడంతో అక్కడ కొత్త వ్యక్తులు అయితే వచ్చి పోతుండడం వల్ల దొంగతనాలకు ఎవరు పాల్పడుతున్నారు అనేది పూర్తిగా స్పష్టం కాలేదు. అయితే ఈ రోజు రాత్రి జరిగిన సంఘటన ఆధారంగా అయితే దొంగను ఏదైతే హరికృష్ణ అనే దొంగను పట్టుకొని పూర్తి విచారించి విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ విజయ్.